నమస్తే, వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ అంజలి. బేసికల్గా అమ్మాయిలు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా చాలా బాగుంటారు. అండ్ అందులోకి పర్టికులర్గా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటే చాలా అందంగా ఉంటారు అండ్ హాట్గా కూడా ఉంటారు. కానీ జూలై 20 తర్వాత ప్రామిస్ చేసి చెప్తున్నా, ఏ అమ్మాయి కూడా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళడానికి భయపడుతుంది. ఎందుకు అంటే ఈ మూవీ ట్రైలర్ అలా ఉంది బాస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిడింబా. ఎస్, సో హిడింబా మూవీ జూలై 20 మన ముందుకి రాబోతుంది. అసలు ఈ రెడ్ కలర్ కథ ఏంటి తెలుసుకోవాలని మీకు కూడా ఉంది కదా, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. సో అందుకే మన అశ్విన్ గారి దగ్గరికి వచ్చేసాను. సో ఆయనతో మాట్లాడి బోల్డెన్ విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ అశ్విన్ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ గార్లని ఎందుకు అన్నా అని పిలవచ్చా? ఓకే, సూపర్. సో అన్న, ఫస్ట్ థింగ్ అయితే అంటే లైక్ ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్ అన్నింటిలో కన్నా ఇందులో చాలా బాగున్నారు అండ్ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. అండ్ యాజ్ అ కాప్గా చాలా బాగున్నారు. లైక్ యాజ్ అన్ కాప్గా ఇప్పటివరకు మీరు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. ఒక స్టూడెంట్గా కావచ్చు, పక్కింటి కుర్రాడు లాంటి క్యారెక్టర్స్ చేశారు. బట్ ఒక కాప్గా మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఎలాంటి హోంవర్క్స్ చేశారు? ఎవరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారు? జనరల్గా కాప్ రోల్ ప్లే చేసేటప్పుడు లైక్ యూనిఫామ్, లైక్ మూవీ మొత్తంలో మేబీ అక్కడక్కడ కనపడుతుంటాం. అదర్ దాన్ దట్ యూనిఫామ్ లేకుండా ఉంటాము. సో ఎస్పెషల్లీ ఆ యూనిఫామ్ వేసినప్పుడు ఎలా శాల్యూట్ చేయాలి, లేకపోతే ఎలా నడవాలి ఏంటి అని కొన్ని టిప్స్ పోలీస్ వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. అండ్ టీఎస్పీఏ మన తెలంగాణ అక్కడ అకాడమీ ఉంటుంది, వాళ్ళని అక్కడికి వెళ్ళి మాట్లాడి అందులో కూడా షూట్ చేసాము కొన్ని సీక్వెన్స్లు. సో వీ గాట్ లైక్ కొంచెం ఇన్ఫర్మేషన్తో ఎలా ఉండాలి ఏంటి అనేది. అట్ ద సేమ్ టైం పర్సనల్గా నేను ఈ క్యారెక్టరైజేషన్కి ఒక పోలీస్ ఆఫీసర్ అనగానే ఫిట్గా ఉంటే బాగుంటుంది అనే దాంతోపాటు కొంచెం డైరెక్టర్ అడిగింది ఏంటంటే కొంచెం బల్క్గా కొంచెం ఎవరన్నా కొడితే సాలిడ్గా ఉండేలాగా ఉండాలి అనేటప్పటికి దాని మీద కొంచెం వర్కౌట్స్, జనరల్గా కొంచెం వర్కౌట్స్ అవి చేసాము. బట్ ఈ మీసం కట్టు ఇవన్నీ కూడా డైరెక్టర్ చాయిస్ అనమాట, డైరెక్టర్ అనుకొని చేయించినవి అన్నీ. ఓకే, మీ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు అయితే ఐ వాజ్ షాక్. ఏంటి అశ్విన్ అన్న, ఇంతే షాక్ అయ్యా నేను. అంటే లైక్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ అన్నా. మిమ్మల్ని మీరు లైక్ అప్పటి ఫోటోకి ఇప్పటి ఫోటోకి చూసుకున్నప్పుడు ఏం గమనిస్తారు మీరు? నేను అసలు అంత ఆలోచించను అంజలి. లైక్ ఆ సినిమాకి అలా కావాలి, అలా వెళ్ళిపోతూ ఉంటాను. ఆ సినిమాకి ఈ సినిమాకి నేను అసలు ఆ సినిమా నేనైనా చేసింది, ఈ సినిమా చేస్తుంది నేనైనా అన్నట్టు ఉంటుంది. వెన్ ఐ మీన్ లైక్ కెమెరా ముందుకు వెళ్ళినప్పుడే ఆ థింగ్ ఉంటుంది. కెమెరా ఆఫ్ అయిన తర్వాత నేను అసలు దాని గురించి ఆలోచించను. లైక్ సినిమా బాగుండాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, లేదంటే నా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే సినిమా కొనుక్కుంటారో వాళ్ళకి డబ్బులు రావాలని ఆలోచిస్తాను తప్పితే అసలు దాని గురించి అంత పట్టించుకోను. మనకు సంబంధించింది ఇది. కెమెరా ముందుకు వెళ్ళినప్పుడే డైరెక్టర్స్ దేనో మన దగ్గర నుంచి ఏం తీసుకోవాలి, ఎలా కావాలి, వాళ్ళు అనుకున్న విజన్ వాళ్ళకి వచ్చిందా లేదని వాళ్ళు చూసుకుంటారు. తర్వాత మనకుండే థింగ్స్. అంటే లైక్ మీరు ఏదైనా డైరెక్టర్ గా చెప్పినప్పుడు ఇన్వాల్వ్ అవుతారా అన్న? ఏది లైక్ ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్తారా డైరెక్టర్ గారు? నాకు ఏదైనా అనిపిస్తే యాజ్ అన్ యాక్టర్గా చెప్పను, యాజ్ అన్ ఆడియన్గానే మాట్లాడతాను. అంటే డైరెక్టర్స్ చాయిస్ ఈజ్ డైరెక్టర్స్ చాయిస్. అది హిట్ అయినా ఏదైనా అది ఎందుకంటే వాళ్ళొక విజన్, వాళ్ళొక బేబీ అనుకొని రాస్తారు కథని. వాళ్ళ సినిమాలో ఎక్కడ ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటారు. బట్ మనం ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళ క్రియేటివిటీకి మనం అబ్జెక్షన్స్ చెప్పకుండా ఒక ఆడియన్గా మనం ఫీల్ అయింది అయితే చెప్పచ్చు, తప్పేం కాదు. చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్సెస్లో, లేకపోతే స్క్రిప్ట్ విషయంలో, లేకపోతే ఎడిటింగ్ విషయంలో, లైక్ ఫైనల్ కాపీలో కొన్ని డిస్కషన్స్ అవుతాయి. అందులో నాకు అనిల్ లైక్ ఇంట్లో మనిషిగా నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్. సో అదేమే ఉండదు. ఓకే, సో ఏదైతే చెప్తారు బేసికల్గా అన్న, నేను చాలా వరకు సినిమాల్లో చూసింది ఏంటంటే ఓకే, ఒక కాప్ రోల్ చేసినా, ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్లో ఏమైనా చేసినా ఇప్పటి వరకు ఏ హీరో కూడా రాళ్ళు తినడం నేను చూడలేదన్న. ఏంటి ఆ కాన్సెప్ట్? యాక్చువల్లీ బేసిక్గా రాళ్ళేం తిన్నమ్మా. అక్కడ చిన్న అది ఎలా చెప్పాలి అంజలి నీకు అంటే, ఒక చిన్న కసి. వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టారు, కింద పడిపోయాను, అక్కడి నుంచి లెగవాలి. లెగుస్తూ చిన్న హైప్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? కర్ర లేదు, ఏం లేదు, అలా నన్ను కొట్టారు, నేను కింద పడిపోయి ఉన్నాను. అక్కడి నుంచి ఒక చిన్న బిల్డప్కి, చిన్న కసికి ఏం చేయాలి అనే దాంట్లో నుంచి మా అనిల్ కన్గంటి లాస్ట్ తను చేసిన మూవీలో మిస్టర్ నోకే మంచు మనోజ్ గారు చేశారు ఆ సినిమా. అందులో కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్లో అలా రౌడీలు కొడుతుంటే పడిపోయినప్పుడు చిన్న స్టోన్స్ అలా నోట్లో వేసుకొని నవ్వులతో వచ్చి కొట్టడం,
అందులో అప్పుడు బాగా హైలైట్ అయింది, బీసీలో బాగా ఎక్కింది అన్నారు. సో అలాంటి సీక్వెన్స్, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వైకాంట్ అని నన్ను అడిగినప్పుడు ఆయన మంచు మనోజ్ గారు, ఆయన చేస్తే ఓకే, నేను ఎలా అది కరెక్ట్ కాదు ఏమో అని మేము చిన్న డిస్కషన్ చేస్తే, లేదు అది ఆ ఒక్కటి నా కోసం నేనే చేసిన సీక్వెన్స్ మళ్ళీ చేశాను అనుకుంటున్నాను అంటే దట్ ఈజ్ ఓకే, బీసీలో అది ఓకే. అంటే పోలీస్ ఆఫీసర్ ఆ స్టౌట్ అది అతను ఉన్నాడు, రౌడీలో వాళ్ళు ఇంకా స్టౌట్గా ఉంటారు, కొట్టినప్పుడు ఏంటి అవి ఒరిజినల్ వేనా లేకపోతే అవి ఏమైనా మార్ఫింగ్? వేసుకున్నది ఒరిజినలే, నవిల్ని ఒరిజినల్ కాదమ్మా, పొల్లిపోతే కష్టం కదా. వేసుకున్నవి ఒరిజినలే, వేసుకోవడం ఒరిజినలే, బట్ నవిల్ని అవి కాదు. నవల్ని ట్యాక్ చేసి ఒరిజినల్ మాత్రం వేసుకోవటం ఒరిజినలే, అవి ఒరిజినలే వేసుకోవాలి, అక్కడ పట్టుకుని నిజంగానే ఒరిజినల్ వేసుకోవాలి. ఓకే. బేసికల్గా హిడింబా మూవీ ప్రమోషన్స్లోనే మీరు అనే షో ఓంకార్ అనే షోకి వెళ్ళారు. సో అక్కడ ఎమోషనల్ అయ్యారు. అవును. సో లైక్ మీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ మీరు చూసారు, కొన్ని మీరు ఓంకార్ అనే గారు కూడా చెప్పడం జరగలేదు. సో ఏంటి అంత ఎమోషనల్ అయ్యారు కదా? అదేం లేదు చెల్లమ్మా, ఇప్పుడు యాక్చువల్గా ఐ కెన్ సే వన్ థింగ్, అంటే 4, 5 లేకపోతే 3 అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్న ఇళ్ళల్లోకి ఇది కనెక్ట్ అవుతారు నేను చెప్పింది. మేబీ లేదు, 1, 2 ఉన్న ఇళ్ళల్లో మేబీ అది కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకంత అన్నయ్య ఉన్నాడు కదా, ఆయన హీరోనే కదా, బాగానే ఉంటుంది కదా అని అనుకోవచ్చు. నేను మెయిన్గా ఎమోషన్ అవ్వడానికి 6 Sense షోలో, అన్నయ్య షోలో నేను ఎమోషన్ అవ్వడానికి అప్పటి వరకు చాలా ఎంటర్టైన్గా అంత బాగానే ఉంటుంది షో. ఒక బాక్స్ ఓపెన్ చేయాలంటే తమ్ముడితో నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతానంటే ఆయన అడిగారు, నేను బాగానే నవ్వుతూనే చెప్తాను. ఇంత క్లోజ్కి వచ్చేసి, దగ్గరికి వచ్చేసి నువ్వు నా దగ్గర ఏమన్నా దాచిన నాకు చెప్పలేనివి ఏమైనా ఉన్నాయా స్ట్రగుల్స్ అనేటప్పటికి ఒక్కసారి నా మైండ్లో టక్ అన్నీ తిరిగిపోయినాయి. దాంతోపాటు ఆయనకి దాచాను అనే ఒక పదం ఏంటంటే, దాచడం అంటే ఇంచుమించు హైడింగ్ ఆర్ ఎస్కేపింగే కదా, మోసం చేసినట్టే కదా అనేటప్పటికి ఐ ఫెల్ట్ లైక్ అరే అన్నయ్య, ఇప్పుడు ఆయన అడిగాడు, ఎదురుగా అడిగేటప్పుడు ఐ కాంట్ హైడ్. సో నా స్ట్రగుల్స్, నేనైతే ఇండస్ట్రీలో పర్సనల్గా స్ట్రగుల్ అవుతున్నానో, ఎదగటానికి ఎలా అయితే స్టెప్స్ వేస్తున్నానో, ఒక సబ్జెక్ట్ పట్టుకొని ఇంకో, అంటే ఏదొస్తే ఆ సబ్జెక్ట్ చేయకుండా మంచి సబ్జెక్టే చేయాలని కొన్ని అనుకొని వెళ్తున్నానో, దాంట్లో నేను ఫేస్ చేసే స్ట్రగుల్స్ కావచ్చు, దాంట్లో వచ్చే ఫినాన్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు. నేను వెళ్ళి అన్నయ్య అని అడిగితే ఆయన ఏదైనా చేసి పెడతారు, బట్ ఇంకెంత చేస్తారు, ఇంకెంత చేయాలి ఆయన మనకి? ఇప్పటివరకు చేస్తూనే ఉన్నారు, నేను అడగకుండా నేను అన్నీ చేస్తుంటారు, అంతా హెల్ప్ చేస్తుంటారు. ఇంకా మనం ఆయన మీద పడి లైక్ అది నాకు ఇష్టం ఉండదు. నేనేదన్నా మా అన్నయ్యకి ఏదైనా చేసి పెట్టాలి, నేనేదన్నా మా అన్నయ్యకి ఏమైనా కొని పెట్టాలి, అలా నాకుంటుంది. అవును. అది ఒక అన్న తమ్ముల మధ్యనే కాదు, ఒక అన్న చెల్లెల మధ్యనైనా, లేదంటే ఒక తండ్రి కొడుకుల మధ్యనైనా, ఒక తల్లి కూతురుల మధ్యన, అంటే ఆ బాండింగ్ ఉంటుంది. నాకు నాన్నతో కన్నా అన్నయ్యతో బాండింగ్ ఎక్కువ. నాన్న పోయి కూడా లైక్ దగ్గరగా 5 years అయిపోతుంది, 5-6 years అవుతుంది. అంతకుముందు నాన్న ఉన్నప్పుడు కూడా ఆయన పెరలైజ్డ్ అయ్యారు. లైక్ నా ఎడ్యుకేషన్ దగ్గర నుంచి అన్నీ అన్నయ్య చూసుకుంటూ ఉండేవారు. సో ఆయన ఇంక మనం ఎంత అని మనం అడుగుతాం అనేది నాకు ఆ రోజు అలా వచ్చి అడిగేటప్పటికి మళ్ళీ దాచటమే కాకుండా ఆయన దగ్గర మనం అబద్ధం ఆడామే, హైడ్ చేసామే అనే ఇది నాకు ఒకసారిగా చిన్న ఆ ఫీలింగ్లో ఎమోషన్ అయిపోయారు అంతే. అంటే లైక్ చెప్పారా పోనీ ఏమైనా, లైక్ ఇప్పటివరకు దాచిన ఏమైనా షో తర్వాత కానీ అన్నయ్యతో మాట్లాడి చెప్పేసాక ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అండ్ హిడింబా నా మీద మా గంగాపట్నం శ్రీధర్ గారు ప్రొడ్యూసర్ ఇంత అమౌంట్ పెట్టారు. అరే అంటే సినిమా నేను ఇంకో సినిమాకి వెళ్ళకుండా దీని మీదే ఉన్నా, నేను ఇస్తున్నాను టైం అంతా, కానీ టైం కూడా మా సినిమాకి స్పేస్ ఇవ్వాలి. సో ఆ టైం రాలేదు, అలా లేట్ అవుతూ ఉన్నాయి, అంతా అయిపోయింది అన్నప్పుడు మన ఇదేంటిది సెన్సార్ దగ్గర ఇబ్బంది, లేకపోతే అన్నీ దానికి అలా డిలే అవుతూ వచ్చేటప్పటికి ఆ టైంలో నాకు ఏంటిది, మనం ఇంకో సినిమాకి వెళ్ళడానికేమో వెళ్ళలేకపోతున్నాను, నేను అలా వెళ్ళలేను. మనం ప్రొడ్యూసర్కి ఏదైనా చేసి తనకు ఒక సెటిల్ చేసి వెళ్ళాలి ఇంకొక, అంటే అందుకే ఇది రైటా రాంగా అంటే నేను ఆ డైలమాలో ఉన్న టైంలో అన్నయ్య క్వశ్చన్ అడిగారు. దట్టు నేను పర్సనల్గా ఫీల్ అవ్వాను అనమాట. అరే నేను కరెక్ట్ కాదేమో, ఇలా ఉండకూడదేమో ఇండస్ట్రీలో, మన ఈ ఇండస్ట్రీకి పర్ఫెక్ట్ కాదేమో, అంటే మీన్ ఈ పాయింట్ ఆఫ్ ఇలా థింక్ చేయకూడదు. మన సినిమా మనం ఆర్టిస్ట్కి వెళ్ళిపోవాలి, ఇదే సినిమాని ఇలాగే కూర్చొని ఇంకో సినిమా చేయకుండా ఉంటే అది కరెక్ట్ కాదేమో. లైక్ ఈ లోపల ఇలాంటి చెల్లెమ్మలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వెల్ విషర్స్ కావచ్చు, ఎవరో ఒకళ్ళు చెప్తుంటారు, ఏంటన్నా మీరు చెయ్యండాను, ఏంటన్నా నువ్వు చేయవా సినిమాలు ఇంకా అదే, బట్ ఎప్పుడు రిలీజ్ చేస్తామని ఇవన్నీ అడుగుతుంటే
నాకు మైండ్లో ఎన్ని తిరుగుతూ ఉంటే ఈయనకి ఎప్పుడు షేర్ చేసుకోలేను నేను. ఓకే, అడిగేటప్పటికి మొత్తం అన్ని ఒకటేసారి ఒకసారి అంటే అన్నీ చెప్పుకోలేం కదా షోలో. అది నేను స్ట్రగుల్స్ అని చెప్పాను. లైక్ ఫినాన్షియల్గా ఇంకా సెటిల్ అవ్వలేదని చెప్పాను. లైక్ ఈ రెండిటితో పాటు హిడింబా గురించి చెప్పడం అంటే అది ప్రమోషన్ కింద వెళ్తుంది. మా ఇద్దరి మధ్యన పర్సనల్గా జరిగిన ఇది కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పా. దానికి లింక్ హిడింబా కూడా ఉంటుంది. హిడింబాలో నుంచే కదా ఇవన్నీ. లేకపోతే నేను హిడింబా నాకు అనుకున్న టైంకి అనుకున్నట్టుగా అయిపోతే అది వేరేగా ఉంటుంది. కొంచెం అటు ఇటుగా అయింది కదా దాని. అండ్ అన్న, మీరు కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీ ఫస్ట్ మూవీ దగ్గర నుంచి చూసుకుంటే ఒకదానికొకటి కొంత పొంతన ఉండదు. ఆరల్స్ హారర్ కామెడీకి వెళ్తారు, లేకపోతే ఇలాంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జోన్కి వెళ్తారు. అంటే మీకు ఇలాంటి కథలు అంటే ఇష్టమా, లేకపోతే ఎలాంటి స్టోరీ అసలు అలా ఏం లేదమ్మా. నేను కథ వినేటప్పుడు ఇందాక చెప్పాను, కెమెరా ముందుకెళ్ళినప్పుడు ఒక యాక్టర్, అది అయిన తర్వాత నాది నేను చూసుకున్నా అది ఎలా వెళ్తుందో. నాకు అసలు షై ఎక్కువ, నేను అసలు చూసుకొని నేనైనా చేసింది అని కూడా ఉంటుంది, నాకు అసలు పట్టించుకోను. బట్ కథల పాయింట్కి వచ్చేటప్పటికి నేను ఒక ఆడియన్గా ఫీల్ అయి వింటా. నేను నవ్వుకుంటా ఆడియన్ నవ్వుతారని ఫీల్ అవుతా. నేను ఏదన్నా బాగుంది సీక్వెన్స్ అంటే అలా ఫీల్ అవుతా. అందులో నేను అలా నమ్మినప్పుడే నాకు రాజుగారికి ఏదైనా సక్సెస్ ఇచ్చినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఎస్ మనం అనుకున్నది రైట్ అయింది అనేటప్పుడు ఒక చిన్న కాన్ఫిడెన్స్ లెవెల్. దాని తర్వాత రాజుగారికి ఇది 2 కావచ్చు, జత కలిసే కావచ్చు, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్ జోనర్స్. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఏదండి మనం సెలెక్ట్ చేసుకునే విధానం కన్నా నేను ఒక ఆడియన్గా కూర్చొని కథ వినేటప్పుడు నేను నచ్చింది అంటే 100% నచ్చుతుంది అని ఫీల్ అవుతా. నేను ట్రావెల్ అవుతూ ఉంటాను. ఇంకా కథ ఏ జోనర్ని ఎక్కువగా ఇష్టపడతారు? యాక్చువల్గా నా స్ట్రెంగ్త్ నాకు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. నేను ఇప్పుడు వచ్చి ఎంటర్టైన్మెంట్ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ నేను మేబీ జత కలిసే తర్వాత నేను చేయలే. నాకు జత కలిసి చాలా ఇష్టం, చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది. అలాంటి ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ వస్తే నా స్ట్రెంగ్త్ అది. నేను బాగా ఎంటర్టైన్ చేయగలను. బయట కూడా ఎక్కువ నేను బాగా నవ్వుతూ అందరితో నవ్విస్తూ ఉంటా. రావాలి, అది కథ రావాలిగా, మనం అనుకుంటే కాదు కదా. బట్ ఈ సినిమాలో నేను ఇప్పటివరకు చేయని యాక్షన్ సీక్వెన్సెస్ చేశాను. ఇదొక వస్తున్నా. సో మూవీ ట్రైలర్ లో చూసేటప్పటికి చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. జనరల్ గానే మనం కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చేస్తుంటే దెబ్బలు అవి తగులుతాయి. అవును, ఏమైనా ఇంజ్యూర్ అవ్వడం కానీ గట్టిగా ఇంజ్యూర్ అవ్వడం లాంటివి ఏమైనా అయ్యాయా? గట్టిగా అంటే లైక్ కాలు ఒకసారి బెనికింది. ఈ ఫైట్ సీక్వెన్స్లో కాలు ఒకసారి బాగా బెనికింది. షూటింగ్ ఆపేస్తారేమో అనుకున్నాం, ఎందుకంటే అదంతా పరిగెట్టే సీక్వెన్స్. అన్నీ అబ్బాయిని వేసుకొని పరిగెట్టాలి, కొండలు గుంట్లు సందుల్లో పరిగెడుతుండాలి. ఆ టైంలో నాకు ఫైట్ చేస్తే ఒకరిని కొడతా కాలు బెనికింది. ఎంత బెనికిందంటే షూ పట్టట్లా. సో అలాంటప్పుడు దాన్ని ఏదో చేసి మేనేజ్ చేసి అదొక దెబ్బ. తర్వాత ప్రీ క్లైమాక్స్లో ఫైట్ జరుగుతుంది. ఫైర్ వెలిగించుకునేది ఉంటుంది. యాక్చువల్గా బాడీకి ఫైర్ వస్తుంది. ఆ ఫైర్ వెలిగించినప్పుడు ఏంటంటే షార్ట్ రెడీ అనగానే వేస్తారు, దాన్ని వెంటనే ఆర్పుతారు. ఆర్పే టైంలో కొంచెం లేట్ అయింది. చెయ్యి దగ్గర కాలు దగ్గర కాలింది అక్కడ. లైక్ చిన్న ఈ కామన్ అవన్నీ రేపు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత గుర్తుంటే స్వీట్ మెమరీస్ అనమాట అవన్నీ. అంతే. అండ్ అన్న అంటే లైక్ ఇప్పటివరకు చూడని విధానంగా ఇందులో చూసినా అని కూడా చెప్పాను. అండ్ అలానే రొమాంటిక్ యాంగిల్ కూడా ఇందులో చూపిస్తున్నారు. నాకు తెలిసి పొద్దున్న నుంచి చాలా మంది అడిగే ఉంటారు. అంటే థింగ్ ఏంటంటే మనం రొమాంటిక్ అనుకుంటే రాదు, మనం ఫైట్లు అనుకుంటే రావు, మనకు దెబ్బలు తగిలించుకోవాలనుకుంటే రాదు. అది రాసిపెట్టి ఉంది, జరుగుతుంది. బట్ ఈ సినిమాలో ఆ సీక్వెన్స్ పడటం కరెక్ట్ అని అందరూ భావిస్తారు కాబట్టి మనం చేసాం. సో నాకు ఈ సినిమా ఎట్లా కాదన్నా స్పెషలే. అటు స్ట్రగుల్స్ వైజ్గా చాలా పెద్ద స్పెషల్. ఇటు నేను ఇప్పటివరకు చేయలేదు ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్. అట్ ద సేమ్ టైం అన్నీ కొత్తగానే అనిపిస్తుంది. రేపు ఆడియన్స్ కూడా అలా ఫీల్ అయితే నాకు అంతకుమించి ఏం హ్యాపీ. సో బేసికల్గా అన్న మీరు ఎంటర్టైన్మెంట్ జోనర్ని బాగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ క్వశ్చన్. సో అడల్ట్ కంటెంట్ కావచ్చు, ఇప్పుడు మనకి కొన్ని సిరీసెస్ వస్తున్నాయి, వెబ్ సిరీసెస్ వస్తున్నాయి, మూవీస్ వస్తున్నాయి. సో అందులో ఏంటంటే లాంగ్వేజ్, కొన్ని అడల్ట్ సీన్స్ అన్నీ పెడుతున్నారు. లైక్ వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ నేను ఈ క్వశ్చన్ ఎందుకు అంటే నువ్వు కరెక్ట్గా అడుగు క్వశ్చన్, నాకు అర్థం కాలేదు. నువ్వు అంటే అడల్ట్ అని అన్నావు, చెప్పావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిమేట్ సీన్స్ కావచ్చు, కిస్సింగ్ సీన్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ వల్గర్ లాంగ్వేజెస్ కావచ్చు, కొన్ని యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు మనకి చూసుకుంటే వచ్చిన మూవీస్ ఆల్మోస్ట్ కామెడీ అంటే కొంచెం వల్గారిటీ యాడ్ చేసి పెడదాం, బాగా వెళ్తుంది జనాల్లోకి అని అనుకుంటారు. సో అలాంటిది నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మన దాంట్లో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది. ఒక ఏజ్ వరకు చూస్తారు, ఓకే.
బట్ ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి చూస్తారు కదా, సో అలాంటి కంటెంట్ మీద మీ ఒపీనియన్? నేను నా సినిమాలో అయితే అలా ఏమి అంటే ఫ్యామిలీ కూర్చొని చూడలేనంత వామ్మో అనే ఉండదు. ఏమన్నా హారిఫైన్ సీక్వెన్స్కి కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, ఆ బ్లడ్ చూసినా కొంచెం అలా ఏమన్నా అలా అవుతారేమో తప్పితే అలా వల్గారిటీగా ఏమి ఉండవు. సి వెన్ వీఆర్ ప్లేయింగ్ ఏ క్యారెక్టర్కి ఎంత ఎక్స్టెంట్ అయితే అంత. ఇప్పుడు మా సినిమాలో ఎక్కడ సిగరెట్ అనేది చూపించలా, ఓకే, సిగరెట్ స్మోకింగ్ అని ఎక్కడా కానీ, అది మా డైరెక్టర్కి ఇష్టం ఉండదు. నాకు సిగరెట్ స్మోకింగ్ ఇప్పుడు అంటే క్యారెక్టర్ 100% సిగరెట్ కాల్చాలంటే కాల్చాల్సిందే. అలాగే నువ్వు చెప్పిన ఓటీటీలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, అది ఎంత నెసెసరీయో ఎంత మోతాదు కావాలో ఆ మోతాదులో చేయాలి. ఇది చేస్తేనే చూస్తారనే మాట అయితే నేను నమ్మను. అదంతా అబద్ధం. అంత అలా అయితే చాలా చాలా సినిమాలు ఆడాలి, చాలా చాలా జరగాలి, అవన్నీ ఒట్టి మాటలే. ఐ డోంట్ థింక్ సో. కథే మెయిన్. కథ బాగుంటే ఆ కథకు సంబంధించిన ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఆ కథకు సంబంధించిన కామెడీ కావచ్చు, లేకపోతే యాక్షన్ సీక్వెన్స్లు, కథకి కావాల్సింది ఏదైనా ఎంగేజింగ్గా ఉంటే ఆడియన్స్కి 100% అది ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారని నేను నమ్ముతున్నా. సూపర్. అండ్ అన్న, కొన్ని కథలు మీరు ఇందాక అంటున్నట్టు కథ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ మూవీ. కొన్ని కథలు, కొన్ని మ్యూజిక్స్ మనల్ని హాంట్ చేస్తూ ఉంటాయి. నాకేమనిపిస్తుంది అంటే జూలై 20 తర్వాత హిడింబ కూడా మమ్మల్ని హాంట్ చేస్తుంది అని అనిపిస్తుంది. సో మిమ్మల్ని అలా హాంట్ చేసిన మూవీ ఏదైనా ఉందా? లైక్ అగైన్ అండ్ అగైన్. నాకు నువ్వు నాకు నచ్చే చాలా ఇష్టం, వెంకీ సార్. అవునా? చాలా ఇష్టం నాకు, ఎప్పుడు చూసుకున్నా నవ్వుకుంటుంటాను. లైక్ అంటే అందులో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కానీ లేదా నాకు చాలా ఇష్టం వెంకీ సార్ది. నువ్వు నాకు నచ్చావు ఆర్తి అగర్వాల్ గారు, వెంకీ సార్ది, అది వెంకటేష్ గారిది. నన్ను హాంట్ చేసిన సినిమా అది. లైక్ ఎప్పుడైనా కలిసారా సార్? అయ్యో, వెంకీ సార్ నాకు దేవుడు అది ఇచ్చాడు అదృష్టాన్ని. మా CCL క్రికెట్ మ్యాచెస్లో వెంకీ సార్ని కలుస్తూనే ఉంటాను. ఆయన్ని కలిస్తేనే సంతోషం అనుకుంటే నేను బ్యాటింగ్ ఆడుతుంటే ఆయన గ్యాలరీలో కూర్చొని క్లాప్స్ కొడుతుంటారు. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు, మా టీంని కానీ నన్ను కానీ. లైక్ ఆయన చాలా ఇష్టం మాకు. నేను లైవ్లో ఒకసారి చూశాను, లాస్ట్ టైం మీరు ఆడినప్పుడు. యూ బోత్ ఆర్ ఎంజాయింగ్ అ లాట్. లైక్ మీరు అందరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు క్రికెట్ని. అవును. ఫర్ ఎగ్జాంపుల్, మీ లైఫ్లో క్రికెట్ ఎంత ఇంపార్టెంట్ అంటే దేంతో కంపేర్ చేస్తారు? నాకు లైక్ నా స్ట్రెంగ్త్ ఏంటి అంటే మా అమ్మ అంటది ఎప్పుడు, అరే నీకున్న పేషెన్స్ లెవెల్స్ వేర్రా అని అంటుంటుంది. సో ఐ ఫీల్ లైక్ మై స్ట్రెంగ్త్ ఈజ్ పేషెన్స్ అనుకుంటా. అలాగే క్రికెట్ గురించి అడిగితే నాకు ఏదన్నా వీక్నెస్ ఉందన్నా లేదు ఒక స్ట్రెస్ రిలీఫ్ అన్న క్రికెటే. ఆ క్రికెట్కి వెళ్తే ఇంకా మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరు ఏంటి ఏం గుర్తుండవు. కాసేపు క్రికెట్ ఇప్పుడు పక్కన పిల్లలు ఆడుతుంటే వాళ్ళకి క్రికెట్ ఆడేస్తుంటాం, లేదంటే అటు వెళ్ళి ఆడుతుంటే. అంటే క్రికెట్కి లాంగ్వేజ్తో వాడితో ఎవరు ఆడుతున్నా వాళ్ళతో వెళ్ళి ఆడాలనిపిస్తుంది. హోదా స్టేటస్ ఏం పని ఉండదు క్రికెట్కి. ఐ ఫీల్ లైక్ దట్ క్రికెట్ గురించి. ఎప్పుడైనా ఇంట్లో లైక్ అన్నయ్య, ఓంకార్ అన్నయ్య ఎప్పుడైనా క్రికెట్కి వద్దని చెప్పి లైక్ చిన్నప్పుడు ఎప్పుడైనా ఆపడం లాంటివి ఏమైనా జరిగాయా ఏ విషయంలో నన్ను మిమ్మల్ని? అది అసలు ఎప్పుడూ లేదు. ఇంకా చిన్నప్పుడు ఆయనే మమ్మల్ని జడగొట్టి క్రికెట్కి దగ్గర చేసాడని అనుకుంటాం. చిన్న అనేది నాకు బాగా గుర్తు. ఒకసారి ఎప్పుడు క్రికెట్ ఆడుతా నేను తమ్ముడు అన్న ఇప్పుడు చిన్నప్పుడు బాగా ఆడుతుంటే నాకన్నా అన్నయ్య ఒక 5 years పెద్ద. సో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఏదో అవుట్ విషయంలో ఏదో నేను ఆడనని చెప్పి వెళ్తే కిందకు వచ్చి గొడవ పెట్టుకొని నన్ను తిట్టి కొట్టి తీసుకెళ్ళి మళ్ళీ క్రికెట్ ఆడిచ్చాడట. నాకు మా అమ్మ కూడా చెప్పింది. అంటే సో ప్యాషన్ అక్కడి నుంచి మాకు ఇంట్లో వీఆర్ లైక్ ముగ్గురు అబ్బాయిలు, 3 అన్న తమ్ముళ్ళు, ఓఏకే, ఓంకార్, అశ్విన్, కళ్యాణ్, చెల్లి. మేము 4 లైక్ ఆడేసుకుంటుంటాం. మా కరోనా అంతా ఇంట్లో క్రికెట్ ఆడే గడిపిస్తాం హ్యాపీగా. ఓకే. సో అన్న, ఇంటర్వ్యూ కంప్లీట్ చేసే ముందు మీకు 2 టాస్క్. ప్లీజ్. ఒకటి, ఐ నీడ్ అ ప్రామిస్. అన్న అని పిలిచాను కాబట్టి రక్షాబంధన్ వస్తుంది, మీరు ఎక్కడ ఉన్నా సరే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తా. ప్లీజ్, ఐ వాంట్ టు కమ్ అండ్ రాఖీ కట్టాలి. తప్పకుండా అమ్మా, తప్పకుండా. అంటే నేను నీకు అవైలబుల్లో ఉండాలని కూడా కోరుకుంటున్నాను. 100% దగ్గరలో ఉంటే 100% వచ్చి నాకు హ్యాపీగా రాఖీ కట్టి 100% కట్టించుకుంటా. అందులో నాట్ ఓన్లీ ఇయరే కాదు, కంటిన్యూగా కట్టాలనుకుంటున్నా. 100%. అందులో ఏముందా, నువ్వు అడిగింది అది పెద్ద ఇదేం కాదు. 100%. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కలర్స్ పేరు చెప్తా. ఓకే, కొన్ని కలర్స్ చెప్తా బికాస్ రెడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కలర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మన మూవీలో కాబట్టి. ఆ కలర్స్ పేరు చెప్పిన వెంటనే మీకు ఏ హీరో గుర్తొస్తారు అండ్ ఆ హీరో కలర్స్ కి హీరోలకి ఏంట్రా నాకు అర్థం కాదు. బేసికల్ గా రెడ్ కలర్ ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్. అవును, సరే కలర్స్ కి హీరోలకి ఎలా అంటే కలర్ కి ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది.
సో ఆ మీనింగ్ మీకు స్ట్రైక్ అయినప్పుడు ఒక హీరో సరే ఓకే ఓకే నాకు ఏది అనిపిస్తే అది చెప్తాను. చెప్పండి. అండ్ ఆ హీరో గురించి ఒక పాయింట్ ఏదైనా. నేను ఇష్టం నేను ఓకేనా? అదే ముందు ఎలా అంటే ఓకే సూపర్. స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ అశ్విన్ అన్న. విత్ కలర్స్ తో అని చెప్పు, ర్యాపిడ్ ఫైర్ లాగా. ఓకే సో మన మూవీలో బాగా ఇంపార్టెంట్ అయిన కలర్ రెడ్ కలర్ వినగానే మీకు గుర్తొచ్చే హీరో ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓ బికాజ్ లైక్ చెగోవేరా గారి దగ్గర నుంచి ఆయనకి ఇష్టమైన చెగోవేరా గారు కావచ్చు, లేకపోతే ఆయన ఇప్పుడు జెండా ఆయన వేసుకునే కండువా కావచ్చు, లైక్ ఎవ్రీథింగ్. లైక్ నాకు మీరు రెడ్ అనగానే నాకు ఆయనే గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయన వేసుకునే ఇది కానీ, ఆ గబ్బర్ సింగ్ మ్యూజిక్ కానీ, ఆ టవల్ పోలీస్ ఆఫీసర్ పైన వేసుకునేది కానీ నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారు. బ్రో ట్రైలర్ చూసారా? టీజర్ చూసాం. ఎలా ఉంది? ఎలా ఉంది అని అంటాం, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది అంటాం కన్నా ఇద్దరిని కలిసి ఒక స్క్రీన్ మీద చూడటమే అదొక ఫీస్ట్, హై ఫీస్ట్ అంతే. ఓకే సూపర్. బ్లాక్ రజనీకాంత్ గారు. ఓ సూపర్. ఎందుకు అని ఏంటి అని అడగకుండా మరి బ్లాక్ అనగానే బ్లాక్ అనగానే నాకు కాలా అని సినిమా చేశారు, అందులో అంతా బ్లాక్, అందులో ఆ రజనీకాంత్ గారు బ్లాక్ లో కనపడటం, నాకు నెక్స్ట్ వెంటనే బాలయ్య బాబు గుర్తొచ్చారు. బాలయ్య బాబు రజనీకాంత్ గారు గుర్తొచ్చిన 3 seconds కి బాలయ్య బాబు గుర్తొచ్చారు. మరి నువ్వు కలర్స్ కి యాక్టర్స్ కి లింక్ పెట్టావు కాబట్టి. ఓకే సూపర్. సో బ్లాక్ అయితే మనకి రజనీకాంత్. మొన్న ఆయన అసలు మొన్న అందులో వీరసింహారెడ్డిలో ఆయన లుంగి మీద బ్లాక్ వేసుకొని లెనిన్ షర్ట్ వేసుకొని వస్తూ ఒక్కొక్కరిని కొడుతూ మా తమ్మనిచ్చిన ఆర్ఆర్కి మడతే. ఓకే సూపర్. వైట్ అనగానే మా తమ్మని గుర్తొచ్చేదేంటి? ఇప్పుడే తమ్మన్ అన్నానేమో మరి తెలియదు కానీ నేను నిన్నే 2 days బ్యాక్ తమ్మను నేను ఈ సినిమాలో థీమ్ మ్యూజిక్ కోసం కాలేజ్కి వెళ్ళాం. తమ్మనే వచ్చి లాంచ్ చేశాడు మా డార్లింగ్. వైట్ వేసుకుని వచ్చాడు. తన మనసు కూడా లైక్ వెరీ ప్లెజెంట్గా వైట్గా అలాగే ఉంటాడు. నేను వైట్ షర్ట్ వేసుకుని వచ్చాడు, నాకు అది మైండ్లో స్ట్రైక్ అయింది. వైట్ అనగానే తమన్ గుర్తొచ్చాడు. బ్లూ నాకు మహేష్ బాబు గారు గుర్తొచ్చారండి. సారస్తారా సాగు గుర్తొచ్చింది బ్లూ అనగానే. బ్లూ అయినా అందులో వేసుకునేది స్కై బ్లూ అది, లేకపోతే బ్లూ సంథింగ్. అంటే మనకి బ్లూ మొత్తం కనిపిస్తుంది, ఆయన వేసుకునేది వైట్. అందులో కూడా బ్లూ ఉంటుంది అనుకుంటా, మరేమో నాకు తెలియదు. కరెక్ట్ చెప్పానో రాంగ్ చెప్పాను తెలియదు. నాకేమో ఆయన గుర్తొచ్చారు. పింక్ అంటే పింక్ కాదు కానీ ఈ కైండ్ ఆఫ్ పింక్ అనగానే అల్లు అర్జున్ గారు బుట్టబొమ్మ సాంగ్, ఆ కలర్స్ అదేదో స్ట్రైక్ అయింది నాకు. పూజా హెగ్డే గారు ఆ సాంగ్ గుర్తొచ్చింది పింక్ అనగానే. ఎల్లో ఎందుకు అన్నగారు గుర్తొచ్చారు, పెద్ద అన్నగారు. టీడీపీ ఫ్లాగ్ అదే సంథింగ్ లైక్ ఎన్టీ రామారావు గారు సైకిల్, పెద్ద ఎన్టీఆర్ గారు గుర్తొచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళందరూ గుర్తొచ్చారు. మన మూవీలో ఇంకొక ఇంపార్టెంట్ కలర్ గ్రే. సో గ్రే అనగానే ఆబ్వియస్లీ నా మైండ్కి అయితే మీరు గ్రే అనగానే నాకు కేజీఎఫ్ ఎస్ఏ గుర్తొచ్చాడు. ఇప్పుడు సాలార్ ప్రభాస్ గారు అంటే ఆయన ప్రశాంత్ నీల్ గారు. నాకు గ్రే అనగానే వీళ్ళిద్దరు టక్మన్ స్ట్రైక్ అయ్యారు. ఆ గ్రే కలర్ అనగానే అందులో నుంచి వాళ్ళిద్దరు వస్తున్న ఇది వచ్చింది మైండ్లోకి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అన్న నాకు ఒక డౌట్ వచ్చింది. హీరోయిన్ గారిని ఎన్నిసార్లు క్లోజ్ చేసి చూపించారు, ఆవిడ ఐని చూపించారు, లాస్ట్కి మనకి ఆల్ ఐని కూడా చూపించారు. ఏంటి మన హీరోయిన్ గారు ఏమైనా విలన్? సినిమా ఎప్పుడు అడిగి అన్నీ చెప్పేస్తారు. ద థింగ్ ఏంటంటే ఒకటైతే నేను చెప్పగలను, మీరు ఏదైతే అనుకుంటూ లైక్ సినిమాకి థియేటర్కి వస్తారు ట్రైలర్ చూసి, లేకపోతే క్లాయిస్ తొక్క ఏదేదో మీరు ఏదేదో అనుకుంటారు కదా, అక్కడికి వచ్చినప్పుడు ఒకటి మీరు అనుకున్నది నిజమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు అనుకున్నది నిజం అవ్వలేదంటే అదే భలే ఉంది ట్విస్ట్ అనుకుంటారు అంతే. ఎనీథింగ్ ఈజ్ ఓకే, బట్ నా థింగ్ ఏంటంటే సినిమాని ఎంత ఎంగేజ్ చేసాం అన్నది ఇంపార్టెంట్. మీరు కనుక ఎంగేజ్ అయ్యి ఆ చివరిలో వచ్చే 10 minutes 5 minutes వచ్చే చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా డెఫినెట్గా మీకు నచ్చేస్తుంది. ఓకే సూపర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు మంచి చెల్లెమ్మ దొరికింది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ మాధవ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అది సంగతి. July 20th హిడెన్ అంటూ మన ముందుకు వస్తున్నారు కాబట్టి అందరూ థియేటర్స్కి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.